ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము ద హార్ట్ ఫుల్లీ డివోటెడ్ టు గాడ్. దేవునికి పూర్తిగా అంకితమైన హృదయం. నేటి ప్రపంచంలో అనేక దిశలలోనికి లాగుతున్న లేదా విభజింపబడి ఉంటున్న హృదయంతో మనం జీవిస్తూ ఉన్నాం. మనకు దేవుడు కావాలి, అదే సమయంలో డబ్బు సంపాదన, లోకపు మెప్పు, వ్యక్తిగత కోరికలు, అధికారము, ఇలా ఇంకా ఎన్నో విషయాలు మనకు కావాలి. కానీ తరచుగా దేవునికి మన హృదయంలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే దక్కుతూ ఉంది. కానీ రాజైన దావీదు దానికి భిన్నంగా ప్రార్థించాడు. కీర్తనల గ్రంథంలోని 86వ కీర్తనలోని 11వ వచనంలో ఆయన ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టిని కలుగజేయుము అని. ఇక్కడ దావీదు విజయాన్నో, అధికారాన్నో, మెరుగైన జీవితాన్నో అడగలేదు. కానీ ఏకదృష్టి కలిగిన హృదయాన్ని కోరాడు. దేవుడు మన నుండి ఆశించేది మన క్రియలను మాత్రమే కాదు, మన పూర్ణ హృదయాన్ని అని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఏకదృష్టి కలిగిన హృదయంను లేదా అంకితమైన హృదయంను కలిగి ఉండటము ఎలాగో మనము ఈరోజు కొద్దిసేపు ధ్యానిద్దాము. మొదటిగా దావీదు మార్గదర్శకత్వం కోసము దేవుణ్ణి ఈ విధంగా వేడుకుంటూ ఉన్నాడు. నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము అని. అంకిత భావం కలిగిన హృదయము పరిస్థితులపై ఆధారపడి నిర్మించబడదు, అది దేవుని స్వభావంపై నిర్మించబడుతుంది. అంకిత భావం కలిగిన హృదయము దేవుని మార్గాన్ని వెతుకుతుంది. అది ఎప్పుడూ నేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటుంది. అది తన సొంత బుద్ధి మీద ఆధారపడదు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం గమనించినప్పుడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని మనకు బోధిస్తూ ఉన్నదే. ఉదాహరణకు, విజయం సాధించాలనుకునే విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పేది శ్రద్ధగా వింటాడు, ఇంకా సూచనలను కూడా పాటిస్తాడు. కానీ పరధ్యానంలో ఉన్న విద్యార్థి ముఖ్యమైన పాఠాలను కోల్పోతాడు. అదేవిధంగా మన హృదయము ఇతర విషయాల మీద దృష్టి పెట్టి ఉంటున్నప్పుడు మనం దేవుని స్వరాన్ని స్పష్టంగా వినలేం. మొదట ఆయన యందు భక్తి విశ్వాసతలను కలిగి ఆయన మార్గములను తెలుసుకొని ఆయన చిత్త ప్రకారము జీవించు వారంగా ఉండాలి. రెండవది, అంకితమైన హృదయము ఏకదృష్టి కలిగి ఉంటుంది. దావీదు ఇంకా ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు, నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము అని. విభజింపబడిన హృదయము దేవునిని మరియు లోకాన్ని రెండింటినీ ప్రేమించడానికి ప్రయత్నిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనము మనకు ఈ విధంగా బోధిస్తూ ఉంది, ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు అని. ఒకే సమయంలో రెండు వేరు దిశల్లో నడవటానికి ప్రయత్నించమనుకోండి, అది సాధ్యపడుతుందా? లేదు కదా. మనం ముందుకు కదలలేము. అదేవిధంగా మన హృదయము దేవునికి మరియు పాపానికి మధ్య విభజింపబడినప్పుడు మనము ఆధ్యాత్మికంగా అక్కడే ఆగిపోతాము. యాకోబు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు, ద్విమనస్కుడు సమస్త మార్గముల యందు అస్థిరుడు అని. అంకిత హృదయము అన్నింటికంటే ముందు దేవునికి ప్రాముఖ్యతను ఇస్తుంది. చివరిదిగా, అంకితమైన హృదయము దేవునికి భయపడుతుంది. దావీదు తన ప్రార్థనలో నీ నామమునకు భయపడినట్లు అంటూ ఉన్నాడు. ఇది శిక్షకు భయపడటం కాదు, దేవుని పట్ల ఉండే గాఢమైన గౌరవపూర్వకమైన భక్తి. కీర్తనల గ్రంథము 111వ కీర్తన 10వ వచనంలో ఇలా రాయబడి ఉంటున్నది, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము అని. మన హృదయము విభజింపబడకుండా ఒక్కటిగా ఉన్నప్పుడు దేవుడు నిజంగా ఎవరో మనము చూడగలుగుతాము. మన హృదయము విభజింపబడినప్పుడు, మన దృష్టి ఇతర వాటి మీద ఉన్నప్పుడు దేవుడు చిన్నదిగా కనిపిస్తాడు. కానీ హృదయం ఏకదృష్టితో ఉన్నప్పుడు ఆయన నామము, ఆయన స్వభావము, ఆయన శక్తి మరియు ఆయన ప్రేమ మన జీవితంలో ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తాయి. విశ్వాసంతో కూడిన భక్తి మన ప్రవర్తనను, మన జీవన విధానాన్ని, మన కష్టాలను ఎదుర్కొనే తీరును మారుస్తుంది. దేవుడు మనలో పరిపూర్ణతను వెతకటం లేదు, కానీ అంకిత భావాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఒక దిక్సూచి ఎక్కడ ఉన్నా అది ఎప్పుడూ ఉత్తర దిశనే చూపిస్తుంది. అదేవిధంగా అంకితమైన హృదయము పరిస్థితులు ఎటువంటివైనా సరే ఇప్పుడు దేవుని వైపే మొగ్గు చూపుతుంది. ఈరోజు మన హృదయాన్ని దేవుని నుండి దూరం చేస్తున్న విషయాలను గుర్తించి
వాటిని దేవునికి అప్పగించి ఏకదృష్టి కలిగిన హృదయం కోసము వేడుకుందాము, ప్రార్థన చేద్దాము. మా పరలోకపు తండ్రి, నీ మార్గమును మాకు బోధించుము. నీ నుండి మా దృష్టిని మళ్లించే వాటిని మా నుండి తొలగించుము. నీకు పూర్తిగా అంకితమయ్యే ఏకదృష్టి కలిగిన హృదయాన్ని మాకు ప్రసాదించుమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.